నిన్ను కూడా ప్రశ్నలు అడుగుతాను, సమాధానం. యేసు ప్రభు వారు జన్మించి భూలోకంలో జన్మించి శిలువ మరణం అనుభవించింది నీ పాపాలు తీసేయడానికి అని నువ్వు నమ్ముచున్నావా? యేసు ప్రభువుని నీ సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన కొరకే జీవిస్తావా? నీవు చేసే ప్రతి పనిలో దశం భాగంను సంఘానికి ఇస్తావా? నీవిచ్చినటువంటి సమాధానంను బట్టి, దేవుడు నాకు ఇచ్చిన అధికారంను బట్టి, సంఘము నాకు ఇచ్చిన అధికారంను బట్టి తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. కృపగల దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగో నీ కుమారుడిని మీరు జ్ఞాపకం చేసుకొని నాయన బాప్తిసం ఇస్తూ ఉండగా నీ కృపా, నీ కనికరము, నీ ఆత్మను నడిపింపుదు దయచేయమని నజరేయుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామములో ప్రార్థన అడుగుతున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామంలో నీకు బాప్తిసం ఇస్తున్నాను. మునుగు కాళ్ళు లేపకు, లేపడం కాదు అసలు, ఇంకా మునిగనే మునిగలేదు. ఏం కాదు, నన్నే పట్టుకున్నాడు. నేనున్నా మునిగి ఇద్దరు మునుగుదాం అన్నా కదా. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది, మందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరిని కవర్ ఇట్లా సైడ్ రండి. అమూల పోయి అందరిని కవర్ రండి రండి ఫోటో ఎట్లా బైబుల్ మీరు కూడా ఇట్లా